గుర్తు మరి నేషనల్ నవక్రాంతి పార్టీకి వస్తే జన సైనికులు అక్కడ ఓట్లు గాజు గ్లాస్కి వేస్తే ఎవరికి నష్టం? పొత్తులో ఉండేటువంటి వాళ్ళకి నష్టమే. ఇందుకు ఇండిపెండెంట్లు అందరినీ కూడా మిగతా చోట్ల జనసేన పోటీ చేయని చోట్ల నష్టం కలిగించేటువంటి విధంగా గాజు గ్లాస్ వచ్చేటువంటి విధంగా అసలు ఏదైతే ఒక ప్రాంతీయ పార్టీ ఆల్రెడీ రిజిస్టర్డ్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పోటీ చేసిన అన్ని చోట్ల వాళ్ళకి కామన్ గా వచ్చేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేయొచ్చు రేపోతారు. మీరు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏం జరిగింది చూడండి. బీజేపీ పోటీ చేసింది, జనసేన పోటీ చేయాల. అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక చిన్న పార్టీ వాళ్ళకి నవతరం పార్టీ అనేటువంటి వాళ్ళకి గాజు గ్లాస్ వచ్చింది. జనం ఏం చేశారు? జన సైనికులు గాజు గ్లాస్ వేసినటువంటి పని. నవతరం పార్టీ ఒక చిన్న రిజిస్టర్డ్ పార్టీ. మరి ఆ విధమైనటువంటి పరిస్థితి బీజేపీ దెబ్బపడింది కదా. అక్కడ మిత్రుడుగా జనసేన సపోర్ట్ చేసింది బీజేపీ. సో వీళ్ళకి చాలా ధీమాలు ఉన్నాయన్నమాట. ఇది కూడా అది బెడిసి కొడుతుందన్న ఆలోచన కూడా ఉండుండొచ్చు వైసీపీకి. కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ఉంది. జనసేనను అన్ని రకాలుగా దెబ్బ కొట్టడం కోసం అన్ని రకాల అస్త్రాలను ఉపయోగించుకోబోతుంది. ఈ రోజున విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా అవే. అన్నిటికీ మరి దానికి మానసికంగా ప్రిపేర్ అయినటువంటి తప్ప జన సైనికులు వీరావేశంగా తిరిగి విజయసాయి రెడ్డిని తిట్టడం వల్ల ప్రయోజనం లేదండి. వాళ్ళు చైతన్యవంతులుగా ఆలోచించేటువంటి ప్రయత్నం చెయ్యాలి జన సైనికుల వైపు నుంచి నా సూచన ఇది. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలేంటి, కుతంత్రాలు ఏంటి, ఏ విధంగా జనసేనని దెబ్బ కొట్టాలని చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందుకు అనుగుణంగా సంసిద్ధం అవ్వాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళని సంసిద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ ఉంటుంది. లేదు అని అంటే గుడ్డెత్తి చేతిలో పడ్డట్టుగా మన పవన్ కళ్యాణ్ విమర్శిస్తే, జనసేన విమర్శిస్తే వాడి మీద ట్రోల్ చేసేయండి. ఇప్పుడు నేను కూడా ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ తప్పు పొరపాటు చేసి ఉండకూడదంటే ఎవడే వీడు అనలిస్టు వీడు మాట్లాడటం ఏందని నానా కూతురు పెడితే ఉపయోగం ఏమిటి చెప్పండి. మాలాంటి వాళ్ళం సపోజు జనసేన అనేటువంటిది ఏ విధమైనటువంటి బ్లాక్ మార్క్ లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యామ్నాయ శక్తికి ఎదుగుతుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. తెలుగుదేశం జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో పోల్చినప్పుడు బెటరు అనేటువంటి విధంగా కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చేస్తా. కానీ ఈ రోజున నేనేమన్నా వారాహి వాహనం ఎక్కడుంది, షెడ్ లో పోయిందా, ఏమైంది, వారాహి యాత్ర ఎప్పుడు అని నేను అడుగుతా. ఎందుకంటే అది జన సైనికులు అడగలేకపోవచ్చు, వాళ్ళందరూ ఆకాంక్ష ఉండొచ్చు. కానీ నా పాత్ర ఏంటి అంటే, నా బాధ్యత ఏంటి అంటే జనసేన పార్టీ ప్రజల్లోకి వస్తే ప్రజల తరఫున మాట్లాడి ప్రజల సమస్యలు బయటికి తీసుకొస్తే మంచిదైనటువంటి నా యొక్క అభిప్రాయం. కానీ నలుగురు ట్రోల్ చేసి చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఎవరు ట్రోల్ చేయట్లేదండి, మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. సో ఓకే, జనసేనకు సంబంధించినటువంటి సూచన చేసినా ట్రోల్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళ విచక్షణకు మనం వదిలేయడమే. ఇంకా దాని గురించి ఏం చేయలేని పరిస్థితి. ఏది రైటు ఏది రాంగు అన్నది చెప్పే బాధ్యత యాజ్ ఏ అనలిస్టుల కింద జర్నలిస్టుల కింద ఉంది. అది ఒకరోజు ఏమైనా వైసీపీ బ్యాచ్ అంటారు, ఒకరోజు తెలుగుదేశం పార్టీ బ్యాచ్ అంటారు, ఒకరోజు జనసేన పార్టీ అంటారు. ఇంకా బీజేపీని ఒకటి కలపట్లేదు. ఇంక ఫ్యూచర్లో అది కూడా వస్తుందేమో. రైట్, మనతో పాటుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్. ఈరోజు విజయసాయి రెడ్డి గారు మీ పార్టీ గురించి కొన్ని అంశాలు ఆయన లేవనెత్తడం జరిగింది. అసలు జనసేన పార్టీకి గుర్తింపే లేదు, ఏ రకంగా వెళ్ళి ఆ ఎన్నికల బృందాన్ని కలిసే అర్హత ఏముంది, అసలు గ్లాసు గుర్తు అన్నది జనరల్ సింబల్ అన్నది చాలా బలమైన